పనులు కూడా కలిసి పాల్గొంది. అందుకని వన్ నేషన్ వన్ ఎలక్షన్ వస్తే దేశ జీడీపీలో దాదాపు 2% ఖర్చు మిగులుతుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఒకసారి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే కొందరు అడుగుతారు వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ అన్ని ఒకటేసారి పెట్టారు. అట్లా చెప్తలేదు వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఎమ్మెల్యేలకి, ఎంపీలకి దేశం మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాలకి ఒకటేసారి ఎలక్షన్ కంప్లీట్ చేస్తారు. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత 100 రోజులలో దేశంలో ఉన్నటువంటి స్థానిక సంస్థలు అన్నింటికి కూడా బిఫోర్ 100 days అన్నింటికి ఎలక్షన్స్ పూర్తి చేస్తారు. ఇది సెకండ్ స్టెప్. ఏం ఇబ్బంది కదా, కొత్త ఎమ్మెల్యే వస్తాడు, కొత్త ఎంపీ వస్తాడు, కొత్త ముఖ్యమంత్రి వస్తాడు, కొత్త ప్రధానమంత్రి వస్తాడు, ప్రభుత్వాలు ఉంటాయి, ప్రభుత్వాలు ఎన్నికలు నిర్వహిస్తాయి. దీంట్లో కూడా ఏమైనా ఇబ్బంది కనబడుతుందా? ఖర్చు తగ్గే అందరు సర్పంచులు వచ్చి 5 నెలలు మంచిగా ఎమ్మెల్యే, ఎంపీ, సర్పంచ్ అందరి నుంచి మంచిగా పని చేస్తుంది. ఊరు బాగా ఏం బాగుంటుందో అంత కలిసి చేస్తుంది. దీన్ని ఎవరు కడుపుని వస్తుందా? ఎవరికి ఇబ్బంది లేదు. ఇబ్బంది ఎందుకు? నేను ఇందాక చెప్పినట్టు ఎవరు చేస్తున్నారు వీళ్ళు? బీజేపీ చేస్తుంది. ఏ పార్టీ చేస్తుంది? భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ గారు. వీళ్ళు రైట్ అంటున్నారు కదా, మనం లెఫ్ట్ అంటారు. అందుకనే లెఫ్ట్ పార్టీలని ఈ దేశంలో ప్రజలు ఎడమచేకి ఏం నిర్మిస్తామో మీకు తెలుసు. ఏం నిర్మిస్తారు? లెఫ్ట్ ని ఎప్పుడో లెఫ్ట్ చేసిరు ప్రజలు. ఈ ఖమ్మంలో మన సావుదాపు పోయి ఒకటి గెలిచినట్టు లెఫ్ట్ కి ప్రజలు ఎడమచేతో చీపిరి బట్టి 3 సంవత్సరాలకు పంపించారు. ఈ దేశంలో లెఫ్ట్ కి స్థానం లేదని చెప్పి ఉన్నదా? వెస్ట్ బెంగాల్ లో జరుగుతుంటే ఉన్నదా? ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో దీని వచ్చి చీపిరి బట్టి ముడిచేసింది బంగాళాఖాతంలో. కింద ఒకటి మిగిలింది, కింద తోకొకటి మిగిలింది కేరళలో. ఈసారో ఇంకోసారో అది కూడా ఇదే ఎడమ చేతితో ట్రూప్ చేస్తే లెఫ్ట్ కి ఈ దేశం బంగారం పాడుతుంది రామ్ రామ్ చెప్తారు. మిగిలింది మనమే రైట్ కాబట్టి మన రైట్ తో వల్లే తీసుకుపోతుందని దేశం. ఈ మూడు ముక్కలు మీకు తెలియదు కాదు, నాకంటే మీకు తెలుసు. మీకు తెలియకుండా మీ చేతిలో ఉన్నది గూగుల్లో. మీరు గూగుల్ ఓపెన్ చేస్తే నాకంటే ఎక్కువ చదువుతూనే ఉంటుంది. మీకు ఏ దేశంలో ఎన్నికలు ఒకసారి జరిగినాయి, ప్రపంచంలో ఉన్న ఎన్ని దేశాలలో వస్తున్నది, ప్రపంచంలో ఉన్న ఎన్ని దేశాలలో ఒకసారి ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికల మధ్యలో అయితే ఏమవుతాయి, ఇవన్నీ ఎన్నికలు మీ చేతిలో గూగుల్. కానీ ఇంతమంది ఒక దగ్గర జమై ఒకే రకమైనటువంటి వేవ్ ఆలోచన విధానం ముందుకు పోతే మీరు బయటికి పోయి మీ గ్రామాలలో ఎక్కడైనా చర్చ జరిగినప్పుడు దాన్ని ప్రాపర్ వేలో డిపెండ్ చేస్తారనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ప్రతి జిల్లాలో విజ్ఞులు, మేధావులు, ఇంటెలెక్చువల్స్, పార్టీ కార్యకర్తలతో కలిసి, మీడియా మిత్రులతో కలిసి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కి సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోమంటే ఆ కార్యక్రమంలో భాగంగా పార్టీ ఆదేశాల మేరకు ఇంతమంది పెద్దలు గెలుచుకునే అవకాశం కల్పించినటువంటి భారతీయ